హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న బేబీకి అండి హాఫ్ శారీ అండ్ ఫ్రాక్ రెండు కాంబినేషన్లో ఒకే డ్రెస్లో రెండు విధాలుగా ఎలా వేసుకోవాలి ఏందనేది ఇవాళ డిజైన్ చేశానండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఓన్లీ లంగా జాకెట్ కుట్టమన్నారు. కాకపోతే నేను లంగా జాకెట్ బాగుండదని చెప్పి ఇలా క్లాత్ మెటీరియల్ కూడా నేనే తీసుకున్నాను. మెటీరియల్ నేనే తీసుకొని ఇలా ఫ్రాక్ డిజైన్ చేశాను. అండ్ బుట్ట చేతులు పెట్టేశాను. చూస్తున్నారా, ఇది కాంబినేషన్ కూడా నాదే, కలర్ కాంబినేషన్ కూడా నాదే. ఓన్లీ వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేశాను మెటీరియల్ తీసుకున్నప్పుడు, కానీ మొత్తం నేను ఓన్గా డిజైన్ చేశాను. చూస్తున్నారా, దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. బట్ ఇది న్యూ మోడల్గా నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడమే. ఎప్పుడు చిన్న చిన్న డోరీలు పెట్టడమే తప్ప ఇలా ఒక్క చిన్న బేబీ కదా, ముద్దు ముద్దుగా బాగుంటుంది అని చెప్పి పెట్టాను. చూస్తున్నారు ఎంత బాగుందో. వెనక కూడా చిన్న పాట్ పెట్టాను. చిన్న పాట్కి మళ్ళీ హ్యాంగింగ్స్ పెట్టేసేసాను. చూస్తున్నారు ఇలా. ఇది పెద్ద బిగ్ బార్డర్ తీసుకున్నానండి, ఎందుకంటే పాప కొంచెం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు ఇలా వేసినప్పుడు బుట్ట బొమ్మలాగా నిలబడిద్ది కదా, కింద నిలబడ్డప్పుడు అలా ఉండాలని చెప్పి ఇలా డిజైన్ చేశాను. చూస్తున్నారా, అండ్ ఇది హాఫ్ శారీ ఎలా డిజైన్ అన్నానని చూస్తున్నారు కదా. ఇది పళ్ళు లాగా డిజైన్ చేశాను. ఉన్న క్లాత్ని పళ్ళు లాగా డిజైన్ చేసి ఇక్కడ పిన్ పెట్టాను. చూసారా, తనకి అడ్జస్టబుల్గా ఎట్లా కావాలంటే అట్లా పిన్ పెట్టేసేసుకోవచ్చు. అండ్ ఇది నడుం కాడ పెట్టేసేసుకోవాలన్నమాట. ఇది నడుం కాడ పెట్టేసేసుకొని ఇది లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ డోరీస్ ఇచ్చాను కదండి, వెనక ఈ డోరీస్ నడుం కాడ బ్యాక్ సైడ్ ముడేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఉండండి. ఇలా ఇలా ఇప్పుడు ఈ డోరీస్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్తో ముడేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా పిన్ పెట్టేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా పిన్ పెట్టేసేసుకొని ఇలా కట్టేసేసుకోవడం. ఇప్పుడు చూస్తున్నారా, హాఫ్ శారీ అయిపోయింది. అండ్ వెనక కూడా ఇట్లా పళ్ళు వచ్చేస్తుంది. ఇక చూస్తున్నారుగా, ఇది ఇలా పళ్ళు సింపుల్గా బాగుంటుంది. రెండు విధాలుగా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలు కాబట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా వేసుకోవాలని చెప్పి ఇలా డిజైన్ చేశానండి. ఫ్యాబ్రిక్ అంతా మొత్తం సెలెక్షన్ మొత్తం నాదే. ఓన్లీ వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఒక ఫోటో పెట్టేశాను. వాళ్ళు ఏం చెప్పలేదు, కాకపోతే వాళ్ళకి దొరకలేదంట. షాపింగ్ చేసినప్పుడు కూడా ఇట్లా లంగా జాకెట్ దొరకలేదంట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ అవి కుట్టిని రెడీమేడే కదండి, మనం కుట్టించుకుని బాగుంటాయి సింపుల్గా. అండ్ ఖర్చు ఎక్కువ పెట్టుకొని మంచిగా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ కూడా. అందుకని చెప్పి వాళ్ళు నాకేదో ఒక్క మాట చెప్పారు, కానీ నేను మొత్తం సెలెక్ట్ చేసి ఇలా డిజైన్ చేశాను. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. ఈ డోరీ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది వదలబుద్ధి కావట్లేదు. ఆ పాప ఇదే చేతిలో పట్టుకొని తిరిగిద్దేమో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.